హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు బిఎస్టీ గేమర్. ఎవరైతే మనం ఒక గ్యాంగ్స్టర్ వెగా అనే గేమ్ అయితే ఆడబోతున్నాం అనమాట. ఇందులో సేమ్ జీటీఎఫ్ లాగే ఉంటుందంట. ట్రై చేద్దాం. ఇదైతే ల్యాంబోర్గిని కార్ అయితే చాలా మరి గ్రౌండ్ క్లీనెస్ ఎక్కువగా ఉంది. మరి ఈజీగా డ్యామేజ్ అయ్యిద్ది అనుకుంటా. కలర్ కూడా భలే ఉంది. ఇంకా ట్రై చేద్దాం. ఎక్కరా ఎక్కువ ఇష్టపడుతున్నారు చూడు ఎక్కడానికి. అసలు ఎక్కట్లేదు. సో ఇంకా వీడియో చూస్తే లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మనం ఎక్కేద్దాం. కార్ ఇక్కడ ఎక్కేసాడు. మ్యూజిక్ స్టార్ట్ అయింది. మ్యూజిక్ తగ్గించేసాడు. అసలు బాగాలేదు. అందరు బెదిరిపోతున్నారు మ్యూజిక్. సో ఇంకా మనమైతే ముందుకు వెళ్దాం. జరుగు గ్రౌండ్ క్లీనెస్ ఎక్కువ ఉండటం వల్ల అస్సలు మామూలుగా లేదు. కార్ అయితే స్పీడ్ బాగానే ఉంటుంది. మరి నాకు తెలిసి ల్యాంబోర్గిని కదా ఉంటుంది స్పీడ్. మీరు లైక్ చేయండి, ఇంకా చాలా వస్తాయి ఇలాంటి. మీరు లైక్ చేస్తే వస్తాయి. రోడ్ ఎక్కింది వయసు. రోడ్డు ఎక్కితే ఇంకంతే స్పీడ్ అందుకుందంటే వెళ్ళి పోద్ది. మామూలుగా ఉండదు అసలు ఈ కారు. సో ఇక్కడైతే ఆగాము. కొంచెం ముందుకెళ్ళి టర్నింగ్ చేసుకున్నాం. నైట్ అయిపోయింది కదా అప్పుడే. కారు అసలు చూడండి మామూలు లేదు స్పీడ్ అయితే. చాలా బాగుంది కారు. సేమ్ జీటీఎఫ్ రోడ్ లాగే అన్ని టర్నింగ్ దగ్గర ఒక డ్రిఫ్ట్ అవుతుంది. అసలు బాగాలేదు టర్నింగ్. చూడండి అసలు ఎంత స్పీడ్ అవుతుందో. స్ట్రైట్ రోడ్లో అయితే ఫుల్ స్పీడ్ వెళ్ళొద్దు నాకు తెలిసి. టర్నింగ్ దగ్గర అయితే ఈజీగా డ్రిఫ్ట్. ఓహో ఎఫెక్ట్ బాగుంది. ఏదైనా తగిలినప్పుడు వాడిని కాలుస్తున్నాడు. మనల్ని డాష్ ఇచ్చినాడు. సరైనగా చిన్నగా వెళ్ళాలి వేసేది. చూడండి అసలు దీని స్పీడ్ చూడండి. బ్రేకింగ్ సిస్టము స్పీడ్ మొత్తం చూడండి మామూలుగా లేదు అసలు. సూపర్. చూడండి అసలు ఇది ఎంత స్పీడ్ వెళ్తుందో. అంతే అంత స్పీడ్ ఏం కాదులే, కానీ బాగానే ఉంది. హైవే ఎక్కాం కదా ఇప్పుడు మంచి స్పీడ్ వెళ్ళొద్దు కదా ఇప్పుడు కారు. యాక్సిలరేటర్ పక్కన రాళ్ళు ఉన్నకెళ్ళి కూడా ఒకసారి టెస్ట్ చేద్దాం దీని గ్రౌండ్ క్లీన్నెస్ ఎలా ఉందని. మొత్తం టెస్ట్ చేసినాక బాగుందో లేదో చెప్తా గైస్. సో చూడండి దీని స్పీడ్ మామూలు లేదు. లైక్ చేయండి. కొద్దిగా డ్రిఫ్ట్ చూడండి అలా డ్రిఫ్ట్ పడుతుంది. మనం కానీ స్పీడ్కి వెళ్ళేటప్పుడు ఏదైనా వెహికల్ మన ముందుకు రావాలి. అప్పుడు దీన్ని స్పార్క్స్ మామూలుగా రావట్లేదు. ప్రతి చిన్నదానికి స్పార్క్స్ వస్తున్నాయి లైఫ్. ఆ స్పీడ్కి నార్మల్ స్పీడ్ కాదు కదా. ఆఫ్ రోడ్ కూడా బాగానే ఉంది. అది ఇప్పుడే అన్నాను కదా చూడండి ఎన్ని స్పార్క్స్ వచ్చినాయి. మంటలు మామూలు మంటలు కాదు. సో ఈ గేమ్ ఎలా అనిపించింది చెప్పండి. కంటిన్యూ చేద్దామో లేదో కూడా చెప్పండి, అప్పుడు కంటిన్యూ చేద్దాం. కానీ ఆఫ్ రోడ్లో మాత్రం అబ్బాబా ఏమన్నా డ్యామేజ్ గైస్ కార్కి. అసలు ఆ ఆఫ్ రోడ్ వరస్ట్ అసలు దీనికి. అట్లా బాగుంది కొంచెంగా, కానీ వర్త్ కాదు ఇది. వేస్ట్ ఈ కారు. అంత బాగాలేదు. గ్రౌండ్ క్లీనెస్ ఎక్కువ ఉండటం వల్ల బాగాలేదు. సో ఇది వాళ్ళ వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. చెప్పండి గేమ్ కంటిన్యూ చేద్దాం వద్దా అని కూడా చెప్పండి. ఓకే, బాయ్ గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.